అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని పెట్టిరట. అంటే అసలు పనే మొదలు పెట్టలేదు, కానీ ఆ పని ద్వారా వచ్చే ఫలితాలు లాభాల గురించి అంచనా వేసుకుంటూ కాలం గడిపిల్లట. లైక్ ఇప్పుడు మన ధర్మేంద్ర అశురెడ్డి గారి లాగా వీళ్ళకు పెళ్ళే కాలేదు, కలిసి కాపురమే చేయలేదు, పుట్టబోయే బిడ్డ పేరు కూడా పెట్టుకున్నారని ధర్మేంద్ర పెట్టిండని నేను ఒక న్యూస్ ఛానల్లో విన్నా. అంటే ఈ న్యూస్ నాకు తెలిసి చాలామందికి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ధర్మేంద్ర అశురెడ్డి మధ్యలో జరుగుతున్న కేసు గురించి. ఎందుకంటే మీరు ఇలాంటి విషయాలలో చాలా స్పీడ్గా ఉంటారు, కాకపోతే నేను లేట్గా రియాక్ట్ అవుతాను. మ్యాటర్ ఏంటంటే మన బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్ అశురెడ్డి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆర్జీవి గారితో కూడా కొన్ని బోల్డ్ ఇంటర్వ్యూస్లో పాల్గొని ఆ కాళ్ళు ఆ చేతులు అన్నీ చూసే ఉంటారు. మీ అందరికీ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, ఎందుకంటే ఎవరు చూడకుండా అన్ని మిలియన్ల వ్యూస్ అయితే రావు కదా. అయితే ఈ అశురెడ్డి ఎవరి దగ్గర ఎన్ఆర్ఐ లండన్లో ఉంటాడంట. అతను పేరు ధర్మేంద్ర. ఆ ధర్మేంద్ర గారి దగ్గర హనీ ట్రాప్ చేసి 9,35,00,000 రూపాయలు తిన్నదని చెప్పి వాళ్ళ నాన్న, ఎవరు ఈ ధర్మేంద్ర వాళ్ళ నాన్న సత్యనారాయణ, హైదరాబాద్లో కంప్లైంట్ రైజ్ చేసిండు. అప్పుడు ఇది న్యూస్ బయటకు వచ్చింది. అయితే ఇక్కడ నేను నిజంగా అశురెడ్డి మీద నాకైతే ఎటువంటి కోపం కానీ, అశురెడ్డి పైన ఎలాంటి ద్వేషం కానీ నాకు లేదబ్బా. టు బి హానెస్ట్ చెప్తానా, కేసుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తా చూడండి. వీళ్ళ పరిచయం 7 years అయింది. అంటే 2018 నుంచి వీళ్ళ పరిచయం గట్టిగా ఉందంట. అప్పటి నుంచి ఈ అమ్మాయి చదువుల కోసం కానీ, విలాసవంతమైన జీవితం కోసం కానీ, మణికొండలో కూడా 3 కోట్ల రూపాయలు పెట్టి ఒక ప్లాట్ కొనివ్వడం కానీ, తర్వాత ఇంకేంటి అశురెడ్డికి ఏమైనా పర్సనల్గా అప్పులు ఏమైనా ఉంటే అవి తీర్చడం కానీ, ఇక దాదాపుగా ఒక ఉంచుకున్న దానికి ఏ విధంగా అయితే పెట్టొచ్చో ఆ విధంగా అన్ని విధాలా పెట్టేశాడన్నమాట మనోడు. తర్వాత నా డబ్బులు నాకు ఏమని చెప్పి అంటే ఫస్ట్ పెళ్లి చేసుకోమన్నాడట. పెళ్లి చేసుకోనన్న తర్వాత నా డబ్బులు నాకు ఏమని చెప్పి ఆ అమ్మాయిని ఫోర్స్ చేయడం. ఆ తర్వాత మధ్యలో ఎవరు నటి యాక్ట్రెస్ హేమ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పి ఒక న్యూస్లో వచ్చింది. ఇది మరి ఎంతవరకు నిజం అనేది చూడాలి. తర్వాత ఈ అమ్మాయికి 5 కేజీల గోల్డ్ పెట్టిండట. 5 కిలోల గోల్డ్. మరి నిజంగా అసలు తులం ఎంత ఉందిరా? ఒక్కొక్క తులం 1,50,000 రూపాయలు ఉందని విన్నా నేను. 5 కేజీల గోల్డ్ ఆ అమ్మాయికి ఏమని కొనిచ్చినవరా? నిజంగా నాకు అశురెడ్డి మీద ఎటువంటి కోపం అయితే లేదు. అసలు అశురెడ్డిని నేను ఏమన్నాను, తప్పంతా 200% ధర్మేంద్రదే. బికాజ్ ఆఫ్ ధర్మేంద్రకి ఆల్రెడీ పెళ్ళయింది, అతని భార్య అతన్ని వదిలేసింది. ఇతను రెండో మ్యాచ్ కోసం అది హైదరాబాద్లో ఇలాంటి బోల్డ్ కంటెంట్లు, బోల్డ్ ఇంటర్వ్యూస్ ఇస్తూ బిగ్ బాస్ ఫేమ్ సంపాదించుకొని ఆ అమ్మాయి ఆ రీల్స్ చూసినా, ఆమె ఫోటోలు చూసినా, ఆమె వీడియోలు చూసినా చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఆమెను నమ్మి నువ్వు 9 కోట్లు ఇచ్చినట్టు నిజంగా ఒరే నీకు అసలు నేను ఎత్తిన తలంబరాలు కాదురా పోయాల్సింది, ఆ కుంకుమలు కలిపిన బొంగుబేలాలు చల్లాలరా నీ మీద. నిజంగా ఆ 9 కోట్లతోటి ఎంత అద్భుతమైన పనులు చేయొచ్చు తెలుసా? ఎంతమంది పేదోళ్ళ ఆకలి తీర్చొచ్చు తెలుసా? ఎంతమందికి విద్యాదానం చేయొచ్చు తెలుసా? ఎంతమందికి అన్నదానం చేయొచ్చో తెలుసా? ఎంతమందికి ఇంకా వాళ్ళ కష్టాలన్నిటి అసలు ఒక 10 లక్షలు ఉంటే మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ చాలా హ్యాపీగా హాయిగా బతుకుతాయి. ఒక 10 లక్షలు చాలు. అటువంటి 9 కోట్లురా, 9 కోట్లు వేసుకునే కోట్లు కావురా, నోట్ల కోట్లు రా అన్నాయి. ఆ పైన 35 లక్షలు దేనికో మరి టిప్ అనుకుంటా. కాదబ్బా నిజంగా ఇతనికి ఎన్ఆర్ఐ మంచిగా సంపాదిస్తుంది, నెల నెల జీతం వస్తుంది. సరే నీ భార్యకి నీకు మధ్యలో ఏం డిస్టర్బెన్స్ వచ్చిందో మాకు తెలియదు, మాకు అనవసరం కూడా. నిజం నీ పేరుకు తగ్గట్టు ఉందిరా ధర్మేంద్ర, ఆ పేరుకు తగ్గట్టుగానే ఉన్నవారు. నువ్వైతే ధర్మాత్ముడు అనిపించుకున్నవారు. ఈ అశురెడ్డి ఫ్యామిలీ కోయ ఆట, కోయారే కోయ కోయ అని చెప్పి పాటలు పాడుతూ ఉన్నారు. ఇక్కడ నీకు నిజంగా ఒక పెళ్ళి కావాలనుకుంటే నీకులాగా డివోర్స్ అయిన ఇంకొక సామాన్యురాల్ని చేసుకుంటే చాలా సంతోషం. ఎందుకంటే నీ భార్యకి నీకు డివోర్స్ అయింది కాబట్టి. అంతేగాని ఆమె ఫేమ్కి, ఆమె ఉన్న ఫీల్డ్కి అసలు నీకు ఏ విధంగా మ్యాచ్ అవుతుంది అనుకున్నావు? అసలు నీకు న్యాయం జరుగుతుంది నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఇప్పుడు అశురెడ్డి కూడా చాలా క్లియర్ కట్గా చెప్పింది, నా పైన ఎవడైనా ఆధారాలు లేకుండా ఎటువంటి పోస్టులు పెట్టినా, నా క్యారెక్టర్ని అసాసినేట్ చేసినట్టు నాకు ఏ విధంగా అనిపించినా వాళ్ళని వదిలిపెట్టను, ఖచ్చితంగా వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పి పోస్ట్ కూడా పెట్టింది అశురెడ్డి. చెప్పలేము అందులో నిజమెంత అబద్ధం ఎంత అనేది త్వరలో తెలుస్తుంది. కానీ ధర్మేంద్ర చేసిన దాంట్లో మాత్రం నాకు ముమ్మాటికి 200% తప్పు కనపడుతుంది. ఎట్లా అసలు ఏం ఆశించినావు ఆమె దగ్గర? నువ్వు ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఏదో యూజ్ అండ్ త్రో చేసినావు అంటే అది వేరు.
ఎట్లా పెళ్లి చేసుకుంటావు, అసలు ఏ విధంగా ఆమె నీతో ఉంటుంది? ఈమెకే కాదు, నిజంగా నేను చాలామంది మగాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే, ఇంత బుగ్గగా లేదురా అసలు, నిజంగా ఒక రెడ్ ఫ్లవర్ నువ్వు అయితే, అసలు ఒక క్యాలీఫ్లవర్ నువ్వు. 9 కోట్ల మాటల ఏ ప్రకారంగా, అసలు ఏ విధంగా? నాకైతే నాకు అసలు ఇంత కూడా జాలి కలగట్లేదు ధర్మేంద్ర నీ పైన అయితే. కొంచెం అంటే కొంచెం కూడా, నాకే కాదు అసలు ఈ న్యూస్ తెలిసిన ఏ ఒక్కడికి కూడా నీ పైన జాలి అనేది కలగదు. ఎందుకంటే నువ్వు చేసింది జాలి చేసిన పని చేసినావు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ఒక సెలబ్రిటీకి డబ్బులు పెట్టి ఆ డబ్బులు ఇవ్వమని మళ్ళీ అడిగి బెదిరించి ఇవ్వకపోతే కంప్లైంట్. అసలు ఎందుకు ఇవ్వాలయ్యా నువ్వు? ఆ డబ్బులు పెడితే నీకు పిల్ల దొరకదా? చక్కగా పద్ధతి అయిన అమ్మాయి దొరుకుతుంది కదా. రెండో పెళ్ళో మొదటి పెళ్ళో, నువ్వు లండన్లో ఉంటానో కాబట్టి ఖచ్చితంగా మంచి సంబంధం దొరుకుతుంది. నీకు అశ్వరెడ్డి ఎందుకు నచ్చిందిరా నాకు అర్థం కాదు. అంటే రామ్ గోపాల్ వర్మతోటి ఇంటర్వ్యూస్ చేసిందనా, బిగ్ బాస్కు పోయి ఇచ్చిందనా, ఆమెతో ఉంటే నీకు ఫేమ్ వస్తుందనా? ఏ ప్రకారంగా రా అబ్బాయి అసలు? ఏందో అసలు ఈ మంగిలిది ఏందో, మంగిలిది ఏమదో ఏదో బయటకు వస్తుంది, తర్వాత ఇంకోవరిది ఆ విష్ణుప్రియది ట్రెండింగ్ నడుస్తుంది, తర్వాత ఈమెది నడుస్తుంది. ఇప్పుడు అసలు వీళ్ళందరూ నాకు నిజంగా ఇప్పుడు విష్ణుప్రియది కూడా నాకేం తప్పు అనిపించట్లే. ఎందుకంటే ఆమె బాడీ ఆమె చూపెట్టుకుంటుంది, నచ్చినోడు చూస్తాను, నచ్చినోడు చూడటం. నీకు వచ్చిన నష్టం నాకు వచ్చింది, నేనైతే సబ్స్క్రైబ్ అవ్వలే ఆమె కంటెంట్కి, నాకు అవసరం లేదు, నేను చూడతలుచుకోవాలి. దోలు ఉన్నాడు, డబ్బులు ఉన్నాడు చూస్తాడు, చూపెట్టేది ఆమె, చూసేది వాడు. మనకేం నొప్పి మధ్యలో? అరికట్టలేం కదా దాన్ని. బోల్డెన్ సైట్లు ఉన్నాయి, అక్కడ ఆపితే సైట్లో ఆపలేం కదా, అంతే. ఈ మంగ్లీది మాత్రం ఈమెది ప్యూర్లీ మంగ్లీ తప్పు. ఎందుకంటే నమ్మించి నీకు ఇంత లాభం ఇస్తా అని చెప్పి అమాయకుల్ని ఒక ఏమంటారు, ఒక బ్యాంక్ లాగా, ఒక సొసైటీ ద్వారా ఇట్లా ఏదో ఒక పేరు పెట్టి ఇట్లా డబ్బులు తీసుకొని ఎక్కువ ఇంట్రెస్ట్కి ఇస్తా, ఇది మోసం, ఇది తప్పు. అశ్వరెడ్డిది అసలు నన్ను అడిగితే అసలు ఇచ్చినోది తప్పు. ఇచ్చినోడు అసలు ఏ ఉద్దేశం మీద ఇచ్చిండు అనేది వాడిని అడిగితే అసలు వాడు మనిషా, వాడు ఏంది అసలు? నిజంగా నువ్వు కేసు అయితే వేసినావు కానీ రా, ఆ కోర్టు దగ్గరకు వస్తే అసలు నీ తలకాయ ఉండదురా, నువ్వు రావడం వేస్ట్. ఎంతో కొంత మాట్లాడుకొని సెటిల్ చేసుకోవడం మంచిది. నిజంగా చాలా తప్పు నువ్వు చేసింది. ఒక మంచి పనికి నేను డబ్బులు ఇచ్చినా, లేకపోతే ఒక అశ్వరెడ్డికి ఒక ఈ ఆపద వచ్చింది, లేకపోతే ఒక ఈ హాస్పిటల్కి పోయింది, లేకపోతే ఒక ఈ పేదవారికి హెల్ప్ చేయమని ఆ అమ్మాయికి ఇస్తే, ఆ అమ్మాయి డబ్బుల్ని మిస్యూజ్ చేసిందని పెడితే ఖచ్చితంగా చాలామంది సపోర్ట్గా వచ్చి నీ కామపు కోరికలు తీర్చుకోవడానికి అశ్వరెడ్డికి డబ్బులు ఇచ్చి అది కోఆపరేట్ చేస్తలేదు, నన్ను పెళ్లి చేసుకుంటలేదని కంప్లైంట్ ఇస్తే నీకు ఎవడు మద్దతు ఇస్తారో నాకు అర్థం కాదు. నువ్వు ఒక 10 మందికి ఆకలి తీర్చమని డబ్బులు ఇచ్చినా, అది ఆ డబ్బులతోటి మందు దాగి ఎంజాయ్ చేసింది, ఆ 10 మంది పేదవాళ్ళకి అన్యాయం జరిగిందంటే డెఫినెట్గా నీకు సొసైటీ మొత్తం నీకు సపోర్ట్ చేస్తుంది. నీకు పిచ్చెక్కి, నీకు మద పిచ్చ పెరిగి లండన్లో ఆడవాళ్ళు లేరా నీకు? లేకపోతే నీ బంధువుల్లో ఆడవాళ్ళు లేరా? నీ సంపాదన ఏంది? 9 కోట్లు రాయి. అది విషయం. సరే, ఎవరికి ఏమనిపించిందని కామెంట్ రాయండి. థ్యాంక్ యూ, జై హింద్. దయచేసి ఎవరు ఇట్లాంటి ఎంకరేజ్ చేయకండి, అసలు అవసరం లేదు అసలు.